నమస్కారం. గోవిందుడు అందరి వాడేలే టీజర్ లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే ప్రకృతి కూడా పులకరించినట్టుందండి. మన గోవిందుడికి ఆల్ ద బెస్ట్ చెప్తోంది. జనరల్గా ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా ఓపెన్ ఎయిర్లో జరుగుతాయి, కానీ ఇలా లైట్ డ్రిజ్లింగ్లో చక్కగా ఒక కొత్త ఫీల్తో ఇవాళ మన గోవిందుడు అందరి వాడేలే టీజర్ లాంచ్ జరగబోతోంది. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి కాంబినేషన్లో త్వరలో మన ముందుకు రాబోతున్న మెగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గోవిందుడు అందరి వాడేలే. పల్లెసీమల్లో మనం చూసేటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలు, వాళ్ళ మధ్య ఉండేటువంటి ఆ చిన్న చిన్న కోపాలు, పంతాలు, ఇలా మానవ సంబంధాల్ని, వాళ్ళ ఎమోషన్స్ని చక్కగా వెండితెర మీద అందంగా ఆవిష్కరించడంలో కృష్ణవంశీ గారిది ప్రత్యేకమైన శైలి. ముఖ్యంగా ఇప్పటి వరకు మనం మాస్ యాక్షన్ సినిమాల్లో పవర్ ప్యాక్గా చూసిన రామ్ చరణ్ని ఆ ఎలిమెంట్స్తో పాటుగా ఒక సరికొత్త లుక్తో మొట్టమొదటిసారిగా కుటుంబ కథా చిత్రం ద్వారా మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలా కృష్ణవంశీ గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్లో సినిమా అనగానే ఎక్స్పెక్టేషన్స్ కూడా హై రేంజ్లోనే ఉన్నాయండి. దానికి తగ్గట్టు ఈ సినిమాలో కాస్టింగ్ కూడా ఉన్నారు. వర్స్టైల్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ గారు, జయసుధ గారు, పంచదార బొమ్మ కాజల్, శ్రీకాంత్ గారు, కమల్ని ముఖర్జీ గారు, ఇంకా ఎందరో ఇందులో యాక్ట్ చేశారు. అండ్ అలాగే ఈ సినిమాకి చక్కటి రచన అందించిన సీనియర్ మోస్ట్ రైటర్స్ పరచూరి బ్రదర్స్. గబ్బర్ సింగ్తో ఘన విజయాన్ని అందుకుని ఈ సినిమాకి కూడా నిర్మాతగా ఉంటూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా అందంగా ఈ మూవీని మన ముందుకు తీసుకురాబోతున్న బ్లాక్ బస్టర్ నాన్ కాంప్రమైజింగ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు. ఇలా వీళ్ళందరూ కలిసి సినిమాని ఒక పూర్తి టీం వర్క్తో, ఒక కృషితో మనం అన్ని విధాలా ఎంటర్టైన్ అయ్యేలాగా త్వరలో ఈ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో సినిమా రిలీజ్ డేట్ ఏంటో కూడా తెలుసుకోవాలనుందా మీకు? గోవిందుడు అందరి వాడేలే అక్టోబర్ 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోందండి. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయడానికి కృష్ణవంశీ గారు మనకిస్తున్న చిన్న ఎనర్జీ టానిక్ ఈ టీజర్ అన్నమాట. సో మరి ఈ టీజర్ని లాంచ్ చేసేస్తాం మరి కాసేపట్లో. ఆల్రెడీ మన చరణ్ గారి స్టిల్స్ చూస్తుంటే చరణ్ గారి లుక్ కానీ అసలు ఎలా ఉండబోతోంది ఈ సినిమా, ఆయన క్యారెక్టరైజేషన్, కాజల్ కాంబినేషన్, సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎంత త్వరగా టీజర్ చూపిస్తారా అని మీరు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. సో మరి టీజర్ లాంచ్ చేసేద్దాము. సో ఈ టీజర్ని లాంచ్ చేయడానికి పెద్దలు, సీనియర్ రైటర్ పరచూరి వెంకటేశ్వరరావు గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. So please welcome to launch the teaser of Govindudu Andari Vadele. Govindudu Andari Vadele teaser launch please. గోవిందుడు అద్దిరిపోయాడు టీజర్లో. అందరికీ నమస్కారం, స్వాగతం. శివబాబు బండ్ల సమర్పించు పరమేశ్వరరావు ప్రొడక్షన్స్ గోవిందుడు అందరి వాడేలే. ఇందులో రామ్ చరణ్, కాజల్, శ్రీకాంత్, కమల్ని ముఖర్జీ, ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, ఎంఎస్ నారాయణ, రెహమాన్, రావు రమేష్, పోసాన కృష్ణమురళి, కృష్ణ భగవాన్, పరచూరు వెంకటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, సమీర్, ప్రగతి, సత్యకృష్ణ, రవిప్రకాష్,
రఘు, ఆదర్శ్ బాలకృష్ణ, గిరిధర్, వెన్నెల కిషోర్, ఆయాషా, కాదంబరి కిరణ్, అవసరాల శ్రీనివాస్ వీళ్ళంతా నటించారు. పాటలు సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, సుద్దాల అశోక్ తేజ్ గారు, శ్రీమణి గారు రాశారు. రచన పరుచూరి బ్రదర్స్. స్టిల్స్ గుణకర్. పబ్లిసిటీ డిజైనర్ వర్కింగ్ టైటిల్ శివకిరణ్, పిఆర్ఓ వేణుగోపాల్, ఆర్ట్ అశోక్ కుమార్, స్టంట్స్ పీటర్ హెయిన్, రామలక్ష్మణ్, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం యువన్ శంకర్ రాజా, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సమీర్ రెడ్డి, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం కృష్ణవంశీ. జనరల్గా ఏదైనా ఇట్లా టీజర్ అప్పుడు ఆడియో ఫంక్షన్ అప్పుడు మా సినిమా 100 రోజుల సినిమా అని చెబుతాం. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. మా సినిమా 100 కోట్ల సినిమా అని చెప్పడం నేను చాలా గర్వపడుతున్నాను. ఈ వర్షం మమ్మల్ని చాలా చోట్ల వెంటాడింది, కానీ ఫైనల్గా మా షూటింగ్కి ఏది అంతరాయం లేకుండా చేసింది. ఇది కూడా ఒక రకంగా పొల్లాచిలో మేము ప్రకాష్ రాజ్ గారు మేమంతా వెళ్తే ఇవాళ షూటింగ్ జరగదేమో అనుకునేవాళ్ళం, కానీ అత్యద్భుతంగా షూటింగ్ జరిగింది. ఇందులో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరు, జయసూద్ గారి క్యారెక్టరు ఏ సినిమాలో అయినా నటీనట్లు బుక్ చేసి మా సినిమాలో ఇంతమంది స్టార్ క్యాస్ట్ ఉందని చెప్పడం కాదు, వాళ్ళకి సరైన పాత్రలు ఇస్తే వాళ్ళ నటన విశ్వరూపం ఎలా ఉంటుందో ఈ సినిమాలో మీరు అందరూ చూస్తారు. ఒక సెట్లోనే మేమందరం మంత్రముగ్ధులు చేసిన ప్రకాష్ రాజ్ గారి నటన, కన్నీళ్ళు తెప్పించే జయసూద్ గారి నటన, ఇవన్నిటితో పాటు స్పెషల్ శ్రీకాంత్ ఈ సినిమాలో ఎంటర్టైన్ చేస్తాడు. ఇవందరి కాకుండా రామ్ చరణ్ తను ఇంతవరకు కావాలని ఈ సినిమా చేస్తున్నాడు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తనకు కావాలని ఈ సినిమాలతో అన్ని రకాల క్యారెక్టర్లు చేయగల నటుడిగా రామ్ చరణ్ బాబుకి పేరు వస్తుందని మేము అంతా అనుకుంటున్నాం. చాలా బాగా వచ్చింది సినిమా. మీ అందరి ఆశీస్సులతో ఇవాళ ఈ సినిమాకి టీజర్తో శ్రీకారం చుట్టాం కనుక మీ పెద్దలందరి ఆశీర్వచనం ఈ సినిమా కావాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. సో ఇప్పుడే ఇక్కడికి వచ్చేసారు మెగా పవర్ స్టార్ చరణ్ విత్ బ్యూటిఫుల్ కాజల్. వెల్కమ్ సార్. హాయ్ కాజల్. సో టీజర్ చూస్తే మనకి ఎక్కడ అసలు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా కనిపిస్తాయండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా గణేష్ గారు ఈ మూవీని నిర్మించారు. సో మరి మన బ్లాక్ బాస్టర్ ప్రొడ్యూసర్ని మాట్లాడమని అడిగిద్దామా? సో ప్లీజ్. అందరికీ నమస్కారం. లిటిల్ బాస్ గోవిందుడు అందరవాడేలే. ఆయన నిజంగా అందరవాడే, అందరవాడి కొడుకు, అందరికీ కావాల్సిన వాడు ఈ గోవిందుడు అందరవాడు. బాస్ గురించి ఆడే ఫంక్షన్లో మాట్లాడతాను, ఇప్పుడు అందరూ మాట్లాడతాను. ఈ సినిమాకి నాకు మా సినిమాకి వెన్నెముకగా నిలిచి అనుకోని కారణాల వల్ల చిన్న చిన్న మార్పుల వల్ల ఒకరోజు ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి వెళ్ళి, ప్రకాష్ అన్న ఈ వేషం చేయాలంటే ఆయన ఉన్న కమిట్మెంట్లన్నీ పక్కన పెట్టి దాదాపు 40 రోజులు వరుసగా మాకు డేట్లు ఇచ్చి ఈ సినిమాకు వన్నె తెచ్చి ఈ అద్భుతమైన విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రకాష్ అన్న, మీరు భారతదేశ చలనచిత్ర పరిశ్రమ చేసుకున్న అదృష్టం, మీరు నటుడు అవ్వటం ఈ కళామ్మ తల్లికి గర్వం. మీరు గొప్ప ఆర్టిస్ట్. ఈ సినిమా మీ జీవితంలో మరుపురాని చిత్రం. ఈ సినిమాలో మీరు చేసిన నటన మరుపురానిది. రాబోయే తరాలకు కూడా గుర్తుండే క్యారెక్టర్లా అద్భుతంగా చేశారు మీరు. చాలా థ్యాంక్స్. అలాగే మాతో పాటు ఈ సినిమాలో అద్భుతంగా నటించిన నా మిత్రుడు శ్రీకాంత్ గారికి, కాజల్కి, ప్రతి ఒక్కళ్ళకి ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. జయసుధ గారి గురించి మాట్లాడాలి. ఆవిడ చూస్తుంటే, ఆవిడ నటన చూస్తుంటే ఇంటికి వెళ్ళినా నిద్రపోయినా కూడా ఆవిడ చేసే సీన్సే గుర్తొచ్చినాయి. అంత గొప్పగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు నన్ను అందరూ కృష్ణవంశీ గారితో సినిమానా అని చాలామంది క్వశ్చన్ వేస్తే ఒక్కోసారి నాకు కూడా భయం వేసేది. పైన కళ్ళు మూసుకుంగా లిటిల్ బాస్ గుర్తొచ్చేవాడు. ఏం కాదులే, బాస్ ఉన్నాడు కదా మనకి ఏంటని ధైర్యంగా ముందుకెళ్తుండేవాడిని. కానీ ఈ సినిమా ఇప్పుడు నేను కానీ ఈ సినిమా తీసి ఉండకపోతే నా జీవితంలో ఓ గొప్ప సదవకాశాన్ని కోల్పోయేవాడిని. ఇంత అద్భుతంగా దర్శకత్వం వహించి
అమ్మో కృష్ణవంశీతోనే డైరెక్షన్లోనే సినిమా తీయాలి, ప్రతి ఒక్కళ్ళు సగర్వంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వపడుతుంది కృష్ణవంశీని చూసి సినిమా చూసిన తర్వాత. సార్ మిమ్మల్ని మీరు ఈ సినిమాలో డైరెక్టర్ కాకపోయింటే మేము జీవితంలో చాలా మిస్ అయ్యేవాడిని. మీ గురించి ఎంత ఎక్కువ చెప్పినా నేను తక్కువే అని ఫీల్ అవుతున్నాను. ఒక అమ్మ లాంటి కమ్మని సినిమా తీసిచ్చారు సార్ మాకు. ఈ సినిమా మేము ఎవరి మీద సెటైర్లు ఉండవు, ఏముండవు, మనసును హద్దుకొని కొంతకాలం తర్వాత అమ్మా నాన్నతో ఒక గంట గడిపితే కొన్ని సంవత్సరాల తర్వాత కొడుకు పొందే ఆనందం, తల్లిదండ్రులు పడే ఉత్సాహం ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు ఓన్ గోవిందుడు ఎవరి కాళ్ళే మేము గోవిందుడు అని ఫీల్ అవుతారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండేవాళ్ళు, తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్, ఈ సినిమా చూసినాక అమ్మా నాన్న గౌరవించే వాళ్ళందరికీ కూడా ఈ సినిమా అంకితంలా ఉంటుంది. ఈ సినిమా 1 మ్యాన్ షో, ఇది రామ్ చరణ్ షో, ప్రకాష్ రాజ్ షో. ఈ సినిమా గురించి అలాగే ఈ సినిమాకి మొదటి నుంచి ఫస్ట్ డే నుంచి నాతో ముందుకు నడిపిస్తూ నేను డల్గా ఉన్నా, ఏం బ్రో డల్గా ఉన్నామని ప్రతి ఒక్కరోజు నన్ను ఎంకరేజ్ చేస్తూ చరణ్ బాబుని బొమ్మలాగా కుందనం బొమ్మలా తీసిన సమీర్ రెడ్డికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు. సార్ ఈ సెట్ చూసినాక ప్రతి ఒక్కళ్ళు వచ్చి మెచ్చుకొని ప్రతి ఒక్కళ్ళు లేరు, ఈ క్రెడిట్ అంతా అశోక్ గారికి మీకే. ఈ సందర్భంగా మీకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈవెన్ రికార్డింగ్ చూశారు కదా ఈ టీజర్ది, దీనికి 10 ఇంతలు ఉంటుందండి సినిమాలో. అద్భుతంగా ఉంటాయి సాంగ్స్ అన్నీ. ఇది మీకు వదులుతున్న చిన్న శాంపిలే ఇది. ఈ సినిమా గురించి చెప్పుకుంటా పోతే ఇంకా చాలా చెప్పాలి నేను. ఇవన్నీ ఆడియో ఫంక్షన్లో చాలా మాట్లాడాలి. ఇంత అద్భుతమైన సినిమా తీసే అవకాశం కల్పించిన చరణ్ బాబు గారికి మరొక్కసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే వర్షంలో కూడా మాతో పాటు 2 గంటలు వెయిట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇంతసేపు ఉండి మాతో పాటు పాలు పంచుకున్న నా మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొంచెం వర్షం వల్ల మేము కొంచెం ఇబ్బంది పడి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. ఒక్కో సినిమాలో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ప్రకాష్ రాజ్ గారు చేసిన పాత్ర 10 yearsకి గుర్తుండిపోయేలా ఉంటుంది. సో మరి ఈ గోవిందుడు అందరి వాడేలేలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్తో మన ముందుకు రాబోతున్నారు. సో ఆ విలక్షణ నటుడిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చక్కటి చల్లని చినుకులు కురుస్తున్న ఒక సాయంత్రం. గోవిందుడు అందరి వాడేలే. గోవిందుడు అందరివాడు అనేది ఒక నిజం. కానీ గోవిందుడు అందరి వాడేలే అనే దాంట్లో ఒక హామీ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. అది ఈ సినిమా. చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా గురించి మాట్లాడాలనిపిస్తుంది. మనమందరూ ఒక టీజర్ని ఇప్పుడు చూసాం. ఎందుకో నాకు కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద కమర్షియల్ సినిమా టీజర్ని చూస్తుంటే చిరాకు వస్తుంది. ఎవడో ఒకడిని తరుముతుంటాడు, ఎవడనో ఎక్కడు కొడుతుంటాడు, గ్రావిటీని దాటి ఎక్కడి నుంచో పడుతుంటారు. ఏంటి వాళ్ళు గోల? ఎవడిని కొడుతున్నారు? దుష్టులే ఉన్నారా ఈ ప్రపంచంలో? వీళ్ళని కొట్టడం, చంపడం, బకెట్ రక్తాలైన జీవితం, లేదా బాపుగారి బొమ్మ లాంటి శృంగారాన్ని మర్చిపోయి ఆడవాళ్ళని చూపిస్తూ అసహ్యంగా అభాసంగా చూపిస్తూ, అంటే తెలుగు ప్రేక్షకులకి దేన్ని నమ్ముతున్నారు? తెలుగు ప్రేక్షకులు దేన్ని నచ్చుతుందని నమ్ముతున్నారు? అలాంటి ట్రైలర్స్ వచ్చి అసహ్యం వేసేది. ఎన్నో సంవత్సరాల తర్వాత నేను కూడా ఉన్న గోవిందుడు అందరి వాడేలే ట్రైలర్ చూస్తే ఒక కథ తెలుస్తుంది. సినిమాకు ఒక కారణం ఉందనిపిస్తుంది. చక్కగా ఆహ్లాదకరంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఒక షూటింగ్కి వెళ్ళి ఒక సినిమాని ఏదో ఒక టర్న్ చేయి, డైలాగ్ చెయ్యి అని కాకుండా, నేను పనిచేసి ఇంటికి వెళ్ళేటప్పుడు మానవ సంబంధాల గురించో, సంస్కారం గురించో, మనకు తెలుగు కల్చర్ గురించో, సాటి మనిషి గురించో ఆలోచించే ఒక విషయాన్ని నేర్చుకుంటూ
దాన్ని నా జీవితంలో అమలుపరచాలనుకుంటూ నేను రోజు షూటింగ్ నుంచి బయట వస్తున్నా. అది గోవిందుడు అందరి వాడేలే లాంటి సినిమా. దీనికి చాలా ముఖ్య కారణుడు కొన్ని కారణాల వల్ల, నా దురదృష్టం వల్ల అంతఃపురం లాంటి, ఖడ్గం లాంటి, మురారి లాంటి సినిమా తీసిన నా సన్నిహితుడు, నా ఫ్రెండ్ కృష్ణవంశీని నేను మిస్ అయ్యాను. నా అదృష్టం కొద్దీ ఈ సినిమాకి నన్ను పిలిచాడు. కృష్ణవంశీ బాధ్యత ఉన్న దర్శకుడు, పని తెలిసిన దర్శకుడు, క్రియేటివ్ దర్శకుడు అనేది విన్నాం. అది కాదు, మన సమాజానికి మనసున్న మనిషి కృష్ణవంశీ. గోవిందుడు అందరి వాడేలే సినిమాలో నటించడం నాకు సంతోషం మాత్రమే కాదు, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి గర్వం. పండగ పీరియడ్లో రిలీజ్ అయిపోయే సినిమా నా 300 సినిమాల అనుభవంలో నాకు కనిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఇంట్లో పండగ, థియేటర్స్లో పండగ, మన అందరి మధ్య పండగ. అంటే చక్కగా సకుటుంబ సపరివార సమేతం వెళ్తూ ప్రపంచ భాషల్లో ఎన్ని భాషల సినిమాలు జరుగుతున్నా మన భాషలో గర్వించదక్క ఒక ఆహ్లాదకరమైన సినిమా చూసామనే నమ్మకంతో, ఆ హామీతో మన తల్లిదండ్రుల్ని, మానవ సంబంధాల గురించి మనం మరిచిపోయిన కొన్ని విషయాల్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ డెఫినెట్గా గోవిందుడు అందరి వాడే సినిమా చూసిన ప్రేక్షకుడు ఇంకొంచెం అందమవుతాడు. ఆ హామీ నేను మీకు ఇస్తున్నాను. సరదాగా మాట్లాడిన సినిమా గురించి ఇది నేను అమ్మట్లేదు, నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మన ఊర్లో, మన సంస్కృతిలో మా తల్లి వంట చేసి మనకి వడ్డిస్తే ఒకరోజు కాకరకాయ పెడుతుంది. అది రుచి మనకు నచ్చదు, కానీ అది ఆరోగ్యం. కొన్ని పాటించాలంతే, క్వశ్చన్ చేయకూడదు. అలాంటి పాటించాల్సిన మనమందరూ చక్కగా ఒక కళని, ఒక సరస్వతిని, ఒక అద్భుతమైన సినిమా కానీ, నాటకం కానీ, పాట కానీ, ఒక విజువల్ని కానీ మనం నచ్చుతూ, మనం మెచ్చుతూ, దాని నుంచి మనం పొందుతూ పక్క రాష్ట్రం వాళ్ళకి, మిగతా వాళ్ళకి చూడండి మన ఊళ్ళో ఇలాంటి కళల్ని, ఇలాంటి సినిమాలు తీస్తున్నాన్ని గర్వంగా తెప్పుకోతే సినిమాని కృష్ణవంశీ తీశాడు. వంశీ మధ్య కొన్ని సంవత్సరాలు కరెక్ట్ అయిన ప్రాజెక్టో, కరెక్ట్ అయిన కథనో, కరెక్ట్ అయిన హీరో దొరక్క, బట్ ఆయన ఒక ఆణిముత్యం. చాలా గర్వంగా ఉంది నా సన్నిహితుడు ఇలాంటి ఒక సినిమా తీశాడు, ఇలాంటి ఒక సినిమాని ఆలోచించాడని. ఎందుకంటే కథ వినంగానే నాకు, నేను గొప్పతనం కాదు, డేట్స్ని బండా గణేష్ చెప్పినట్టు నేను పక్కన పెట్టి దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి చేయకపోతే నేను కోల్పోయేవాడిని ఒక అదృష్టాన్ని. అలాంటి ఒక అద్భుతమైన సినిమా. ఇంకా రామ్ చరణ్, ఆశ్చర్యపోయాను సెట్లో. రామ్ చరణ్ అందరి వాడేలే ఈ సినిమా తర్వాత. ఎందుకంటే తన మొదటి సినిమా నుంచి ఆయన చూస్తున్న అన్నయ్య అంటే నాకు ఎంతో అభిమానం, ప్రేమ. అలాంటి ఇంట్లో చిన్న కుర్రోడ్ని చూశాను. ప్రకాష్ రెడ్డి హీరో అవబోతున్నాడు అని అన్నయ్య చెప్తుంటే అలా ముందు ఇంటి నుంచి బయట వస్తున్న కుర్రోడ్ని చూశాను. ఆయన మొదటి సినిమాలో యాక్ట్ చేశాను, ఇంకో సినిమాలో యాక్ట్ చేశాను, కొన్ని సినిమాలు చూస్తూ వచ్చాను. కానీ ఎక్కడో ఒక చోటు నాకు ఆ చనువు ఉంది. ఎందుకంటే మన మట్టికి పుట్టిన ఇలాంటి స్టార్స్, ఇలాంటి కుర్రోళ్ళు, ఇలాంటి యాక్టర్స్, తెలుగు యాక్టర్స్, వీళ్ళకున్న రీచ్కి, వీళ్ళు స్టేజ్ మీద వచ్చి, ఒక స్క్రీన్ మీద వచ్చి చెప్తుంటే ప్రేక్షకుల గుండెల్లో దిగిపోతారు ఒక మాట కూడా. ఇలాంటి వాళ్ళ చేతుల్లో కృష్ణవంశీ లాంటి ఆలోచన కాంబినేషన్ వస్తే, నాకు తెలిసి కృష్ణవంశీ, రామ్ చరణ్, బండ్లా గణేష్ వాళ్ళ కెరియర్లో దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ హిట్. అండ్ ఇది ఏదో రికార్డులు బద్దలు కొట్టే సినిమా కాదు, అందరు గుండెల్ని దోచుకునే సినిమా. తెలుగు ప్రేక్షకులకి ఈ టైటిల్ లాంటి హామీని మీకు ఇస్తున్నాను. చక్కటి, అద్భుతమైన, ఆహ్లాదకరమైన, గర్వించదగ్గ సినిమా మీరు చూడబోతున్నారు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మెగా ఫ్యామిలీతో ఒక ప్రత్యేక అనుబంధం ఉన్న శ్రీకాంత్ గారు కూడా మనకి ఈ మూవీలో కనిపించబోతున్నారు. సో వారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
గోవిందుడు అందరి వాడలే. ఈ సినిమా ఫస్ట్ శ్రీకాంత్ నువ్వు చేస్తున్నావు, నువ్వు చేయాలి ఈ సినిమాని. కృష్ణవంశీ, నేను పాలకొల్లో షూటింగ్ జరిగినప్పుడు అక్కడికి బండ్ల గణేష్ నా తమ్ముళ్ళు అంటాడు, ఇద్దరు వచ్చి చెప్పగానే నాకు చాలా హ్యాపీ అయింది చాలా. ఎందుకంటే శంకర్ దాదా ఎంబీబీఎస్లో అన్నయ్యతో కలిసి చేశాను, అలాగే ఇప్పుడు మళ్ళీ చరణ్తో చేసే అవకాశం వచ్చినందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా క్యారెక్టర్ ఏంటి అని కూడా నేను అడగల, ఎలా ఉంటుందని కూడా అడగల. డెఫినెట్గా నేను చేస్తాను ఈ సినిమాని ఒప్పుకోవడం. అలాగే ఇప్పుడు చరణ్తో ట్రావెల్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి నిజంగా మళ్ళీ ఇంకొక మెగాస్టార్ని చూసినట్టే నాకు ఆ ఫీల్. చక్కగా డెడికేషన్ కానీ, అందరితో కలుపుకోగలిగిన తనం కానీ, ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్ చరణ్. సో ఐఎమ్ ఈ సినిమా చేయడం అనేది నిజంగా ఒక గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన నాకు ఇష్టమైన డైరెక్టర్ కృష్ణవంశీ. 3వ సినిమా ఇది, ఖడ్గం, మహాత్మా. తర్వాత 3rd ఫిలిం నేను కృష్ణవంశీతో చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే మళ్ళీ ఖడ్గం తర్వాత ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో రావడం అందరికీ ఒక ఎనర్జీ, ఆర్టిస్టులందరికీ ఒక ఎనర్జీ మళ్ళీ తెచ్చి ప్రతి ఒక్క ఆర్టిస్టులు కూడా, టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని మా అందరి నమ్మకం. ఇక ఇందులో నో డౌట్. డెఫినెట్గా ఈ సినిమా గోవింద అందరూ వాడలే. నా తమ్ముళ్ళు అంటాడు బండ్ల గణేష్కి డెఫినెట్గా ఇది బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని మనస్ఫూర్తిగా మేము అందరం అనుకుంటున్నాం. డెఫినెట్గా ఇది జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మళ్ళీ ఇంకోసారి ట్రైలర్ చూడాలనుకుంటున్నాను. నేను ఇందాక సరిగ్గా చూడలేదు, ఇంకొకసారి ట్రైలర్. on October 1st. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఈ అందమైన టీజర్లో మనకి కాజల్తో పాటు మరొక కుందనపు బొమ్మ కూడా కనిపించారు, కమల్ని ముఖర్జీ. సో కమల్ని ముఖర్జీ గారిని కూడా స్టేజ్ మీదకి వచ్చి ఈ మూవీతో తన ఎక్స్పీరియన్సెస్ని మనతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. Namaskaram. That is all I'll speak in Telugu right now. I'm very happy to be a part of this film. It has beautiful locations, beautiful sentiments, beautiful music, and a great cast. Most of them I haven't worked with before, so for me it was a very novel experience. There's great energy on the set. We've been shooting for a long time, so we've all become very close. So the shoot has not only been intense, it's also been a lot of fun. And all those things have translated into the film. Like you can see, a lot of color, lot of energy, lot of love. I think everybody's going to love this film. Thank you. థ్యాంక్ యూ కమల్ని. కృష్ణ అన్నారు టీజర్లో లుకింగ్ సో. నమస్కారం. కృష్ణవంశీ గారుతో మళ్ళీ వర్క్ చేయడం, చందమామ తర్వాత ఇంత పెద్ద స్టార్ కాస్ట్లో వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. And this movie has been a very memorable experience. I will always cherish the memories of this movie. And this is one movie which is extremely close to my heart. We thoroughly enjoyed working for this film, and I'm 100% sure y'all are gonna definitely enjoy watching it. And we promise you a film which is more dhamakedar than the trailer is. Thank you.
ఇప్పటి వరకు చేసిన 6 తెలుగు సినిమాల్లో 4 సినిమాలు 50 కోట్లకి పైగా వసూలు చేశాయంటే సో అక్కడితో మనకు అర్థమైపోతుంది. ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. అండ్ ఎంత చక్కటి ఈవినింగ్ చినుకులు పడుతున్న అందరు ఇక్కడ వచ్చినందుకు, వెయిట్ చేసినందుకు ఎవరికి వెళ్ళకుండా చాలా చాలా థ్యాంక్స్. మీడియా ఫ్రెండ్స్కి, వచ్చిన ఫ్యాన్స్ అందరికీ, అభిమానులకి, గెస్టులకి. మధ్యలో నేను వస్తానని చెప్పాను. యాక్చువల్గా నేను వంశీ గారు మాట్లాడిన తర్వాత రావాలి. బట్ నాకెందుకో స్పాంటేనియస్గా ఇప్పుడు అనిపించింది వంశీ గారిని ఎవరో కాదు నేనే ఇన్వైట్ చేయాలి. అంత గర్వంగా ఉంది ఆయన ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ మన తెలుగు సినిమా అసెట్, ఆస్తి మన ఇండస్ట్రీకి. ప్లీజ్ వెల్కమ్ వంశీ గారు. 2 మాటలు, 4. అందరికీ నమస్కారం. అరే వెరీ సారీ, నాకు కొంచెం కంగారుగా ఉంది. ఈ సినిమా జరగటానికి మామూలుగా మాట వరుస కానీ లేకపోతే ఏదో పొగడుతకు కానీ మాట్లాడటం నాకు అలవాట్లేదు, ఇష్టం కూడా లేదు. ఫ్రాంక్గా అందరితోటి ఫస్ట్ టైం ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పాల్సిన ఒక విషయం, ఇందాక మా ఫ్రెండ్ ప్రకాష్ చెప్పినట్టు ఒక 3 or 4 years ఒక వెరీ మీన్ పీరియడ్, లీన్ పీరియడ్, లోన్ పీరియడ్, LONE అండ్ LOAN, లోన్ పీరియడ్. చాలా మొహాలు పక్క తిప్పుకోవటం, కామెంట్లు చేయటం, సరిగ్గా ట్రీట్ చేయకపోవటం. ఒక రోజు ఒక వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ప్రకాష్కి తెలుసు. అంటే అన్ఫార్చునేట్లీ ప్రకాష్ లాంటి ఫ్రెండ్ కూడా ఒక 4-5 yearsగా దూరంగా ఉండి చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవాల్సిన నైట్, హోల్ నైట్ పడుకోలేదు. ఏంటి, అయిపోయామా, ఫెయిల్ అయ్యామా, పడిపోయామా, చచ్చిపోయామా, లేదా ఫైట్ చేయాలా? ఫైట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, దేంతో స్టార్ట్ చేయాలి? అప్పుడు గుర్తొచ్చిన ఒకే ఒక పేరు అన్నయ్య. అన్నయ్యతో మీకు ఎవరికి తెలియదు, 20-25 సంవత్సరాలుగా చాలా దగ్గర రిలేషన్షిప్ మా ఇద్దరిదిని. నేను మామూలుగా మాట వరుసకి ఆయనతో ఒక యాడ్ చేస్తున్నప్పుడు చాలామందికి తెలియదు ఈ విషయం, నేను కూడా ఎప్పుడు చెప్పలేదు. బికాజ్ ఐ నెవర్ వాంటెడ్ టు షేర్ దట్ మూమెంట్, దట్ ఇస్ సో పర్సనల్ మూమెంట్ ఫర్ మీ. థమ్స్ అప్ యాడ్ చేస్తున్నప్పుడు ఆయన ఒక ల్యాండ్ క్రూజర్లో వస్తూ ఉండేవారు, ₹1 కోటి వాల్యూ చేసే ల్యాండ్ క్రూజర్, దుబాయ్ నుంచి అక్కడి నుంచే తెచ్చుకున్నారు. దాంట్లో వస్తూ ఉంటే నాకు ల్యాండ్ క్రూజర్స్ అంటే బాగా సరదా, SUVs అంటే. దాన్ని చూసి అన్నయ్య భలే ఉందనే నాకు ఇచ్చే అన్నయ్య అన్నాను. కరెక్ట్గా 15 రోజుల తర్వాత ఎక్కడున్నా అని ఫోను, ఏదో ఎడిటింగ్లో ఉన్నానంటే అర్జెంటుగా రా అని చెప్పి ఇంటికి వెళ్ళగానే కీస్ ఇచ్చారు. ఏంటన్నయ్య అంటే అడిగావు కదా ఆ రోజు, నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో అంటే, నేను గిఫ్ట్లు తీసుకున్నానే ఎవరి దగ్గర నుంచి అనే కదా, సరే నాకు వద్దు ఇది అన్న. అంటే అన్నయ్య అంటున్నావు కదా, అన్నయ్య ఇస్తున్నాడు అనుకో, మీ అన్నయ్య ఇస్తే తీసుకోవా అన్న. అంత దగ్గర రిలేషన్షిప్. మేమిద్దరం సినిమా చేయాలనుకున్నాం, అన్నయ్య చాలా సరదా పడ్డారు, నేను చాలా లైఫ్ టైం ప్రాజెక్ట్ అవుతుందని అనుకున్నాం. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల, నా అమాయకత్వం వల్ల, అజ్ఞానం వల్ల, పొగరు వల్ల, ఇంకా కొన్ని వేరే కారణాల వల్ల ప్రాజెక్టు కార్యరూపం అవ్వలేదు. అయ్యి ఉంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయ్యి ఉన్నది. బట్ ఎవరి దురదృష్టం నాకు తెలియదు. నాదా
ప్రేక్షకుల నిజంగా తెలియదు. బట్ కానీ ఎప్పుడైనా సరే కనపడినప్పుడల్లా నా ప్రతి సినిమా రిలీజ్ అప్పుడల్లా పిలవటం, ఏంటి సినిమా చూపించమంటాం, 2 రోజు 3 రోజు వచ్చి నాతో పాటు సినిమా చూడటం. ఆయన వచ్చి ఫ్యామిలీతో సహా చాలా సినిమాలు చరణ్ కూడా వచ్చేవాడు. దాని గురించి ఒక క్లియర్ అనాలిసిస్, ఎప్పుడైనా కనపడితే ఏం సినిమా చేస్తున్నామని కథ అడిగి తెలుసుకోవటం, ఏదైనా అనిపిస్తే చెప్పడం, అవునా ఇలా అయితే బాగుంటుందా అలా అయితే బాగుంటుందని. అలాంటి కొన్ని క్రియేటివ్ డెసిషన్స్. వాళ్ళ ఇంట్లో ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్ కానీ జరిగితే నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి పిలిపించటం, ఇవన్నీ కూడా పబ్లిక్ అది తెలియదు. మేము ఎప్పుడు ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పాలనిపించలేదు నాకు. అలాంటి అన్నయ్య దగ్గరికి వెళ్తే కరెక్టు చరణ్ తోటి ఒక సినిమా అని, చరణ్ దగ్గర పనిచేసే మేనేజర్ నాకు చాలా సన్నిహితుడు ప్రవీణ్ అని, వాడికి ఫోన్ చేశాను. నేను ఏదో అనుకుంటున్నాను రా, చాలా లో కాన్ఫిడెన్స్ లెవెల్స్, అవ్వదేమో అవ్వదు, ఒక రాయర్థం పోయిందే ఉంది అనే దాంతో ఖాళీ ఉంటే ఒక 2 వీక్స్లో కానీ 1 మంత్లో కానీ ఒక 10 మినిట్స్ అపాయింట్మెంట్ ఇస్తే నేను ఒక ఐడియా చెప్తాను, తను నచ్చితే దాని తర్వాత చూద్దాం రా అంటే 1 అవర్ తర్వాత ఫోన్ వచ్చింది. ఎక్కడున్నాడు సార్ అన్న, బయట ఉన్నాను అంటే అర్జెంటుగా అన్నపూర్ణ స్టూడియోస్ రండి చరణ్ కలవాలంటున్నాడు. అంత ఫాస్ట్ రెస్పాన్స్. నేను ఒక 1 మంత్ తర్వాత అనుకుంటున్నది 10 మినిట్స్లో వచ్చేసింది ఏంటని వెళ్తే, ఏంటి సార్ అన్నాడు. ఆ ఫస్ట్ మీటింగ్లోనే అన్నపూర్ణ స్టూడియోస్ మేకప్ రూమ్లో మేకప్ వేసుకోవడానికి కొంచెం హై చైర్ ఉంటుంది, గెస్ట్లు ఎవరిని కూర్చోడానికి మామూలు చైర్ ఉంటుంది. ఆ చైర్లో కూర్చున్నాడు. నేను వెళ్ళగానే, బహుశా నీకు గుర్తుందో లేదు, టప్మంట దిగి నా ఎదురుగుండా ఉన్న చైర్ నాకు ఇచ్చి తను కూర్చున్నాడు. ఇవాళకి అదే సంస్కారం, అదే ఆ మూమెంట్లో నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇంకా చచ్చిపోలేదు అని. దాని తర్వాత ఏంటి సార్ అంటే ఇలాగానంటే ఇమ్మీడియట్గా ఆ ప్రవీణ్ అనే మేనేజర్ని పిలిచి, రేపు ఎప్పుడైనా ఖాళీ ఉందంటే షూటింగ్ ఉంది సార్ అని. పర్లేదు ఎప్పుడైనా ఒక 1/2 అవర్ పెట్టి వంశీ గారు ఏదో చెప్తా అన్నారు. ఆ నెక్స్ట్ డే కూర్చుంటే 20 మినిట్స్ ఒక ఐడియా చెప్పాను, ఇమ్మీడియట్గా చేద్దాం సార్ అన్నాడు. అని ఒకసారి నాన్నగారితో కలుద్దామని చెప్పాను అన్నారు. సార్ నాన్నగారు అప్పుడు పాలిటిక్స్ ఢిల్లీ అంతా బిజీగా ఉన్నారు, ఇంకొక 1 మంత్ 2 మంత్స్ అవుతుందేమో అనుకుంటే ఆ నెక్స్ట్ డే వచ్చింది. అన్నయ్య ఎంత గొప్ప మాట అన్నారంటే, నేను చాలాసార్లు చదువుకున్నాను 1000 ఏనుగుల బలం వస్తుంది అని అంటే ఏంటి 1000 ఏనుగుల బలం రావడం అంటే ఏంటని అనుకున్నాను. మర్నాడు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంట్లో కూర్చుంటే అన్నయ్య వచ్చి రాగానే, నువ్వు ఏం చెప్పావో తెలీదు, వాడు ఏం విన్నాడో తెలీదు, నేను ఎప్పటి నుంచో నీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఈ సినిమా మనం చేస్తున్నాం, ఇప్పుడు చెప్పు కదా అన్నాడు. అప్పుడు అనిపించింది 1000 ఏనుగుల బలం అంటే ఏంటని. నువ్వేం చేస్తావు నాకు తెలుసు, నువ్వు చెప్పు కదా అన్న తర్వాత మళ్ళీ 20 మినిట్స్ నరేషన్ తర్వాత మనం చేసేస్తున్నాం ఓకే అని చెప్పి స్టార్ట్ చేశారు ఇమ్మీడియట్గా. అక్కడి నుంచి ఎవ్రీ డే అన్నయ్యతో మాట్లాడుతున్నట్టు, అన్నయ్యతో తిరుగుతున్నట్టు, అన్నయ్యతో ఇంటరాక్ట్ అవుతున్నట్టే ఉంటుంది. అతనికి నాకు మధ్య ఒక 20 years డిఫరెన్స్ ఉంటుంది. బట్ అంత మెచ్యూరిటీ, అంత బ్యాలెన్స్, అంత సంస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే ఒక లక్షణం సంస్కారం. అది టన్నుల కొద్దీ ఉంది. ఏ రోజు ఏ క్షణం ఎంత బిజీగా ఉన్నా, ఎంత భయంకరంగా మేము తాళ్ళు కట్టి రోపులేసి అటు కొట్టి ఇటు కొట్టి ఏం చేస్తున్నా సరే ఆ ఒక్క డైవర్షన్ మాత్రం మారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి, కమలిని ముఖర్జీ ఫస్ట్ టైం మా షూటింగ్లో జాయిన్ అవుతుంది. ఆ అమ్మాయికి మా యూనిట్లో ఎవరితో పరిచయం లేదు, మాకు ఆ అమ్మాయితో ఎవరితో, నేను ఒక్కడనే కలిశాను. నాగర్కోయిల్లో షూటింగ్ చేస్తున్నాం. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కమలినికి షూటింగ్ ఉంది. ఆ రోజు ఫస్ట్ టైం వస్తుంది. నేను శ్రీకాంత్ చరణ్ మొత్తం కూర్చొని ఒక కొబ్బరి చెట్ల కింద భోజనం చేస్తున్నాం. తినబోతుండగా డ్రెస్ చేసుకుని కమల్ని వచ్చింది చూపిందాం అని చెప్పి. హాయ్ హాయ్ అంటే మేము అందరం హాయ్ అంటున్నాము. టక్కుమంట లేచి వెళ్ళి ఆ అమ్మాయికి చైర్ వేసి భోజనం చేస్తున్నాడు ఒక్క చేతితోటి.
అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫస్ట్ అమ్మాయికి భోజనాన్ని కూర్చోబెట్టి తర్వాత కూర్చున్నాడు. సిగ్గేసింది ఫస్ట్ టైం నాకు. ఇది చరణ్ అని అనుకున్నా, అన్నయ్య అనుకుంటాను నేను. అన్నయ్య అలాగ తయారు చేసాడు. సో దాని నుంచి ఇవాళ సాయంత్రమే షూటింగ్ క్లైమాక్స్ సీన్ షూట్ చేస్తున్నాం, క్లోజప్. జనరల్గా నేనే రాక్షసుని, అప్పటికే ఒక 7 takes 8 takes అయితే అప్పటికి సాటిస్ఫై అవ్వట్లేదు. లేదు ఇంకోటి చేద్దాం, మీరు ఇందాక ఏది చెప్పారు అది కావాలి అది రావాలి అని అంటూనే పుష్ చేస్తున్నాడు. జనరల్గా 4 టేక్లు అవ్వగానే ఏ ఆర్టిస్ట్కైనా ఒక ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది, ఏంటి ఇటు చంపుతున్నాడు, ఏముంది అక్కడ, అది ఇదేనని. కానీ అంత డెడికేటెడ్గాను, అంత ఇష్టపడి, అంత కష్టపడి చేస్తున్నాడు ఈ సినిమా. సో ఇలాంటి ఒక అవకాశం ఎవరి దగ్గరికి నేను అవకాశం ఇస్తాను తప్ప నాకు ఎవరైనా అవకాశం ఇవ్వగలడని ఇంతవరకు అనుకోలేదు. ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం ఒక్కడు నాకు అవకాశం ఇచ్చాడని నేను గర్వంగా చెప్పుకుంటాను. దట్ ఈజ్ రామ్ చరణ్, మా అన్నయ్య కొడుకు. నేను నాకు సరైన వయసులో పెళ్ళి అంటే ఇంత కొడుకు ఉండేవాడు. బట్ నా కొడుకు ఇప్పుడు 9 years old. చరణ్ చూస్తుంటే ఎప్పుడు మా బోయ్ గుర్తొస్తాడు, నా కొడుకు గుర్తొస్తాడు. తనని ఎలా డీల్ చేస్తుంటానో అలాగే డీల్ చేస్తాను. ఎంత క్లోజ్నెస్ ఇచ్చినా ఇవాళకి కూడా ఎవరితోటి కూడా, నాతోటనే కదా ఎవరితోటి కూడా ఎప్పుడు ఆ లైన్ దాటాడు. అదే మర్యాద ఉంటుంది, అదే సంస్కారం ఉంటుంది. అతని దగ్గర నేర్చుకోవాల్సిన చాలా లక్షణాలు ఉన్నాయి. నేను కూడా నేర్చుకున్నాను 2-3. నా అయోమయంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చరణ్ గుర్తు తెచ్చుకుని లేదు ఫోకస్ చేయాలి. తర్వాత ఈ సినిమాని కేవలం చరణ్ మాట, ఇందాక చెప్పిన దాన్ని బట్టి, చరణ్ మాటను బట్టి ఇంత వైభవంగా, నిజంగా చాలా వైభవంగా ఉంది. ఇందాక గణేష్ చెప్పినట్టు ఇది ఒక శాంపిలే, జస్ట్ 40 seconds శాంపిల్. 2.5 hours 2.5 hours చిక్కనైనా మనందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యే, ఆనందపడే సినిమా, గర్వపడే సినిమా కూడా అన్నాను నేను. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యే సినిమా, పదే చూసుకునే సినిమా, కనీసం ఒక 50 ఏళ్ళ పాటు ఉండే సినిమా అవుతుంది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి, ఆరోగెన్స్ తోటి చెప్పట్లేదు. నాకు దాని మెటీరియల్ తెలుసు కాబట్టి అందులోకి ఏమేమి వెళ్తున్నాయో, ప్రకాష్ రాజ్ కానీ శ్రీకాంత్ కానీ టాలెంటెడ్ యాక్టర్స్, ఫెంటాస్టిక్ యాక్టర్స్, విలక్షణ నటుడు, సెలక్షన్ నటుడు, రకరకాలు ఇవన్నీ పక్క పెట్టేస్తే వాళ్ళు ఎంత ఫుల్ హార్టెడ్ పర్సన్స్ అనేది నాకు తెలుసు. ఆ హార్ట్ ఎంత ఈ సినిమాలోకి వెళ్తుందో తెలుసు. అందుకని చెప్తున్నా, ఈ సినిమా చాలా సంవత్సరాల పాటు ఉండే సినిమా అవుతుంది, అది నా గ్యారంటీ. ప్లస్ ఇంకొక పిల్లర్ ఈ సినిమాకి సమీర్ రెడ్డి. చిన్న పిల్లోడిలాగా వచ్చాడు. ఇప్పుడు ఏడిపిస్తూ ఉంటాను, నిక్కర్లేసుకు వచ్చారు ఆ రోజు అని. అండ్ ఎవరైనా ఒక చిన్న కిడ్ బ్రదర్ లాగా అంటాడు వాడు. వాళ్ళ ఇంత పెద్ద సినిమాకి ఇందాకే రెహమాన్ గారని ఇంకొక హీరో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. సమీర్ ఈజ్ వెరీ ఫాస్ట్ అయినా, ఆయన ఇవాళే వచ్చాడు స్పాట్లోకి. అంత ఫాస్ట్గా అంత క్వాలిటీ ఇస్తూ, ఎప్పుడు నవ్వుతూ, కూడా తిరుగుతూ, నేను పెట్టే హింసను భరిస్తున్న సమీర్కి ఎక్స్ట్రా థ్యాంక్స్. తర్వాత అశోక్ ఏంటనేది ఆర్ట్ డైరెక్షన్ మీరు ఆల్రెడీ చూశారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, నేను ఒక 4-5 yearsగా చేంజ్ చేస్తున్నాను అతను, యువన్ శంకర్ రాజా అని, ఇళయరాజా గారి రెండో కొడుకు. మోస్ట్ టాలెంటెడ్ గై, మాస్టర్ అని పిలుస్తూ ఉంటాను నేను. 2-3 సార్లు చేద్దాం అనుకున్నా, మిస్ అయింది. ఫైనల్గా చాలా కష్టపడి చేంజ్ చేసి పట్టున్నాను ఈ సినిమాని. తరతరాలకి గుర్తుండిపోయే సినిమా ఒక సాంగ్ చేశాడు. మేము ఆల్రెడీ షూట్ చేసాం ఆ పాటని. తరతరాలు గుర్తుంటుంది. ఎంత గొప్ప పాట చేశాడంటే దానికి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాశాడు. చాలా గొప్ప పాట అవుతుంది. అతనితోటి చాలా చిన్నపిల్లడు, అతనితో డీల్ చేస్తున్నప్పుడు అనిపించింది బహుశా ఇది హిస్టారికల్ ఈవెంట్ ఏమో తెలీదు. తండ్రి మ్యూజిక్ డైరెక్టరు, అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్. ఇక్కడ ఇళయరాజా చిరంజీవి గారి కాంబినేషన్లో బోల్డ్ హిట్స్ వచ్చినాయి. మళ్ళీ చిరంజీవి గారి కొడుకు, ఇళయరాజా గారి కొడుకు కలిపి చేస్తున్న సినిమా ఫస్ట్ టైం అయి ఉంటుంది. ప్లస్ చాలా గొప్పగా ఉంటుంది సినిమా. చాలా గొప్ప మ్యూజిక్ చేస్తున్నాడు అతను. అండ్ ఇప్పటికీ 3 పాటలు ఇచ్చాడు, ఇంకొక 3 పాటలు ఇవ్వాలి.
ఐఎమ్ షూర్ యూ విల్ డూ ఏ డాజ్లింగ్ జాబ్. అండ్ సినిమా వరకు వస్తే ఇక్కడనైనా తెలుగు సినిమా ఒక లండన్లో పుట్టి పెరిగిన అక్కడ వాతావరణానికి, అక్కడ సంస్కృతికి, అక్కడ సంస్కారాలకి అలవాటు పడిపోయిన ఒక కుర్రాడు తన రూట్స్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో ఒక పల్లెటూరులో ఉన్నాయని తెలుసుకుని ఆ రూట్స్ని వెతుక్కుంటూ వచ్చి దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఫైనల్గా ఇక్కడే ఉండిపోదాం అనుకునే ఇవాళ జనరేషన్కి రిప్రజెంటేషన్గా రామ్ చరణ్ క్యారెక్టర్ ఉంటుంది. అతని పేరు అభిరామ్. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్లో క్యారెక్టరైజేషన్ పూర్తిగా చరణ్దే అన్ని రకాలుగా. దాన్ని బోల్డ్ అంతా స్టడీ చేసి తనను అబ్జర్వ్ చేస్తున్న లాస్ట్ 1 year నుంచి దగ్గరగా చూస్తున్నది. ఒక 10-15 years నుంచి అప్పుడప్పుడు చూస్తున్నది. ఆ క్యారెక్టరైజేషన్ పట్టును చేశాను. నెక్స్ట్ కాజల్, నా వరకు చందమామ. సో షీజ్ ఎలా ఉందో మీరు ఇక్కడే చూసుంటారు. ఈ సినిమాతో ఫస్ట్ టైం పనిచేస్తున్న కమలిని ముఖర్జీ, వెరీ థింకింగ్ యాక్ట్రెస్, హైలీ రెడ్ పర్సన్, వెరీ నాలెడ్జబుల్. అమ్మాయి దగ్గరికి ఏదైనా సీన్ చెప్పడానికి భయం వేసే అంత నాలెడ్జబుల్. క్వశ్చన్ వేసిందంటే నాకు ఆన్సర్ వస్తుందా రాదా అని చెప్పి. దాని తర్వాత ప్రకాష్ అండ్ మీ, నేను ఐడియా అయితే ప్రకాష్ యాక్షను, నేను థాట్ అయితే వాడు ఫైట్. సో ఆ కంప్లీషన్ ప్రకాష్ తోటే వస్తుంది. శ్రీకాంత్కి నాకు పెద్ద తేడా ఉండదు. శ్రీకాంత్ వెనకాల నేను తోస్తూ ఉంటే శ్రీకాంత్ ముందుకు వెళ్ళిపోతుంటాడు. సో తనతో అంత కంఫర్ట్. సో మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. అన్అఫీషియల్గా ఇదివరకు ఎప్పుడు డైరెక్షన్ అన్అఫీషియల్గా డైరెక్ట్ చేసినప్పుడు జయసుధ గారితో చేశాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చేస్తున్నాను. ఒక సీను మొత్తం ప్రకాష్ లాంటి వాడినే తినేసింది పట్టుకుని ఆవిడ. ఫెంటాసీ చేసింది. ఇకపోతే ఈ సినిమాకి క్రియేటివ్ సైడ్ నాలాంటి ఒక అబ్స్ట్రాక్ట్ పర్సనాలిటీని కంట్రోల్ చేస్తూ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ బోల్డ్ అంత ఇన్పుట్ ఇస్తూ చేస్తున్నప్పుడు కూడా సైడ్ వేస్తున్న మా గురూజీ అని పిలుచుకునే డియరెస్ట్ పరశురి వెంకటేశ్వరరావు గారు, ఎలియాస్ పల్లెటూరు బ్రదర్స్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇంకేం చాలా అనుకుంటా. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఐ లవ్ యూ. ఇప్పుడు సమీర్ మాట్లాడతాడా? బట్ ఫస్ట్ ఇక్కడికి ఏదో రావాలి, మీరు వెళ్ళకండి. ఐ థింక్ రచ తర్వాత నేను అంతలాగా ఏ సినిమాలో కనిపించలేదు. మోస్ట్ బ్యూటిఫుల్గా నన్ను కానీ సినిమాని కానీ తీర్చిదిద్దారు. థ్యాంక్ యూ సమీర్. అండ్ ఫ్యూ వర్డ్స్. ఎనీవే సమీర్ అది ఈజ్ ఆల్వేస్ బిహైండ్ ద కెమెరా. ఇప్పుడు కూడా చెప్పండి, నేను మాట్లాడచ్చు. సో బేసిక్గా అందరికీ నమస్కారం అని చెప్తాం. సినిమానే మాట్లాడాలి October 1st అనుకున్నాను. బట్ కో ఆర్టిస్ట్ అందరూ మాట్లాడడం విని, వంశీ గారు మాట్లాడడం విని ఒక 2 మాటలు మాట్లాడాలనిపిస్తుంది. ఇది వంశీ గారు నాకు మీరు చెప్పింది ఒకటి ఏదో గుర్తులేదన్నారు మేకప్ రూమ్లో. అలాగే నేను మీతో చెప్పింది మీకు ఒకటి గుర్తులేదు. కరెక్ట్గా మగధీర అయిపోయింది, నెక్స్ట్ ఏ సినిమా చేయాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా యాక్షన్ అయితే అవ్వకూడదని గట్టి బిలీఫ్. ఆ టైంలో నాకు గుర్తుండి ఒకసారి ఆయన ఎక్కడో కలిసాను. ఎవరో సో ఎక్కడో కలిసి ఇమీడియట్గా ఆయన్ని గోవిందుడు అందరూ కూడా సింపుల్గా చెప్పాలంటే నా 4 years ప్రయత్నమే. 4 years ప్రయత్నం ఎందుకు అంటున్నానంటే 4 years బ్యాక్ నేను వంశీ గారిని అడిగాను నాతో సినిమా చేయమని. 4 yearsగా ప్రతి సంవత్సరం ఆయన చెప్పినట్టు మా ఇంటికి వచ్చినప్పుడు, మా ఇంట్లో పార్టీకి వచ్చినప్పుడు కానీ, ఇంతకుముందు వేరే సినిమా కోసం ఇంటికి వచ్చినప్పుడు కానీ ప్రతిసారి ఆయన డాడీతో డిస్కషన్ అయిపోయిన వెంటనే నేను పక్కకి తీసుకెళ్ళి ఒక 4 మాటలు మాట్లాడుకునేవాళ్ళం కాఫీ తాగుతా. ఏమంటే మగధీర తర్వాత నాకు మంచి ఫ్యామిలీ చిత్రం కానీ లేకపోతే మంచి లవ్ స్టోరీ చేయాలని ఉంది.
అది ఎందుకో నాకు మీతోనే చేయాలని ఉంది అని ఆయనతో చెప్పడం జరిగింది. ఆయన నన్ను ఒక చిన్నపిల్లలా చూశాడు. సరే చేద్దాం ఓకే అన్నాడు తప్ప ఎందుకో దాన్ని ఆయన అంటే బేసిక్లీ ఆయన కూడా ఒక థాట్ రావాలి. అది ఏదో మనం చెప్పగానే వచ్చేది కాదు ఇలాంటి సబ్జెక్ట్స్. అది లోపల నుంచి జనరేట్ అవ్వాలి ఆయనకి. అండ్ ప్రాబబ్లీ అది జనరేట్ అవ్వడానికి నిజంగా ఆయన నన్ను ఎలా చూపించాలో, సినిమా నాతో ఎలా తీయాలో అనేది ఆయనకి ఆలోచన రావడానికి నిజంగా 4 years పట్టింది. బట్ ప్రతి సంవత్సరం నేను ఆయన వదలకుండా అడుగుతూనే ఉన్నాను. అది ఆయన మర్చిపోయి ఆ ఒక్కరోజు మేకప్ ఉంది చెప్పారు అంతే. అందుకే మీరు చూస్తే ఆరెంజ్ తర్వాత నేను ఒక్క ఫ్యామిలీ చిత్రం కూడా ప్రయత్నం చేయలేదు. నేను చేస్తే కృష్ణవంశీ గారితోనే చేస్తానని నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను. చాలా ఆఫర్స్ వచ్చినాయి, మంచి మంచి ఫ్యామిలీ చిత్రాలు, మంచి లవ్ స్టోరీస్, బట్ ఏది నాకు చేయాలని లేదు. సో థ్యాంక్ యూ అండి. నిజంగా మా ఫ్యామిలీకి కానీ, మా అభిమానుల ఫ్యామిలీకి కానీ, మా అందరికీ ఒక చక్కటైన చిత్రం. నేను ఈ చిత్రం చేయకపోయి ఉంటే నిజంగా నా ఫ్యామిలీ ఆడియన్స్ నాకు దూరం అయిపోయేవారు. నేను అలాంటి టైంలో ఉన్నప్పుడు నాకు అలాంటి చిత్రం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మామూలుగా సినిమాకి కానీ దేనికైనా 4 పిల్లర్స్ అంటారు, బట్ ఈ సినిమాకి 2 పిల్లర్స్. ఒకటి కేవీ, ఇంకోటి మేము అందరం. సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి చిత్రం మాకు ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు. అండ్ మంచి కాస్టింగ్ లేకపోతే నిజంగా ఏ సినిమా అయినా, ఎంత మంచి సినిమా అయినా ఐ థింక్ అంతలాగా రీచ్ అవ్వదు ఆడియన్స్కి. సో నేను ఏ ఆర్టిస్ట్ని తక్కువ ఉంచి నేయట్లేదు, కానీ కొన్నిసార్లు నాకు కూడా నేను చేయలేని ఒక సబ్జెక్ట్ కానీ, నేను చేయలేని ఒక క్యారెక్టర్ వస్తే నేను చేయను. వాళ్ళకి చెప్పేస్తాను ఈ సినిమాకి నేను రాంగ్ కాస్టింగ్ అని. అలాగే కరెక్ట్ కాస్టింగ్ అంటే ప్రకాష్ గారు వచ్చిన తర్వాత, జయసుధ గారు వచ్చిన తర్వాతే ఈ సినిమాకి రైట్ కాస్టింగ్ అనేది ఒక కంప్లీట్నెస్ వచ్చింది. నిజంగా గాడ్స్ గ్రేస్, ప్రకాష్ గారి డేట్స్ కానీ, ఆయన అవైలబిలిటీ ఆయనకి ఒక నచ్చి నిజంగా ఒక హ్యూజ్ పిల్లర్ మా అందరికీ. ఈ సినిమా వరకు చూస్తే ఇంకా ఎవరితో నేను అలాంటి సీన్స్ చేసినా, మా గ్రాండ్ ఫాదర్ వెనకాల పరిగెట్టే సీన్స్ కానీ, గ్రాండ్ ఫాదర్ లాగే నేను అతను ఊహించుకున్నాను. అది కేవలం ప్రకాష్ గారి వల్ల అయితేనే నాకు అవన్నీ బయటకు వచ్చినాయి తప్ప ఇంకా ఏ ఆర్టిస్ట్ నేను చూడలేకపోయాను. అది గట్టిగా మేమందరం డెసిషన్ తీసుకుని ఆయన రావడం జరిగింది. అండ్ బ్యూటిఫుల్, అప్పటి నుంచి ఆటోమేటిక్గా న్యాచురల్గా వచ్చేసిన సీన్స్. ఫస్ట్ schedule కన్నా సెకండ్, థర్డ్ schedule, it was a huge change in my performance, and that is only because of Jayasudha garu and Prakash Raj. Thank you so much, wholeheartedly I thank both of you. Thank you. And శ్రీకాంత్ గారి గురించి చెప్పాలి. ఆయన పెద్ద ఫ్యాన్ ATM చూసి. నిజంగా నేను మాత్రం ఎవరైతే మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయాలంటే, నాతో పాటు ఉండి సరదాగా చేయాలంటే, వంశీ గారు ఇమీడియట్గా శ్రీకాంత్ అని ఆలోచించడం జరిగింది. అండ్ ఫస్ట్ థాటే నాకు సూపర్బ్ అనిపించింది. అండ్ థ్యాంక్ యూ. ఆయన మామూలు లోపల చాలా డీసెంట్గా ఉన్నా అండి. చాలా ఆ మాట నేను చిన్న అనకూడదు, బట్ వంశీ గారు మీరు అంటారు కదా తొంటరిదనం, లేదా కోతి లోపల చాలా పెద్ద కోతి. ఎన్నో టేకులు నేను సీరియస్గా ఏడవలసిన చోటేమో, లేకపోతే సీరియస్గా పర్ఫామ్ చేసే చోట ఆయన పాపం ఏమనరు. ఆయన ఏదో ఒక చిన్న నవ్వు ఏదో నవ్వుతాడు, నాకు ATM క్యారెక్టర్ గుర్తుకొస్తుంది. సో ఇవాళ క్లైమాక్స్ సీన్లో కూడా నాకు తెలిసి 1 లీటర్ గ్రిజిలిన్ బాటిల్ మేము నోట్లో కంట్లో వేసుకుని ఉంటాం మేము అందరం కలిసి. అలాంటి సీన్లో కూడా ఎంతో సరదాగా, ఒక సపోర్ట్గా, నాకు ఇంకో బాబాయ్గా నాకు ఉండి ఈ సినిమా అలాగే స్మూత్గా జాగడానికి జరిగింది. అలాగే కాజల్తో మళ్ళీ పనిచేస్తున్నాను, ఇది 3వ సినిమా. I think Kajal, I'm sorry, this film you're looking your best. And అది ఎందుకునంటే నాకు తెలిసి ఈ సంవత్సరం జిమ్కి వెళ్ళినట్టు షూటింగ్ కూడా వెళ్ళినట్లేదు. అంత రెగ్యులర్గా వర్కౌట్ చేసి ఈ సినిమాకి చాలా కష్టపడింది, అది మీరు చూస్తారు. అండ్ షీఈస్ లుకింగ్ గార్జియస్. అండ్ ఐఎమ్ సో లక్కీ కోమల్ని ఈజ్ వర్కింగ్. ఆవిడ పెద్ద ఫ్యాన్ అయిపోయింది మన ఆనంద్ సినిమా, గోదావరి చూసి. ఇంట్లో టీవీలో ఎప్పుడు వచ్చినా ఒక చక్కగా ఒక కాఫీ, మురుకులు పెట్టుకుని హాయిగా చూసే సినిమా. అలాంటి సినిమాలో అమ్మాయి అద్భుతమైన పర్ఫార్మెన్స్. అండ్ అదే పర్ఫార్మెన్స్ మీరు మన రేపు October 1st చూస్తారు. థ్యాంక్ యూ కోమల్ని. అండ్ పరుచూరి గారి గురించి చెప్పినట్టే, ఆయనకే కాదు గురుజీ మా అందరికీ పరుచూరి గారు
ఒక గురువు లాంటి వాళ్ళు. నేను ఆయనకు ఒక కొత్త పేరు పెట్టాను. ఆయన అయిపోయింది ఎన్ని 40 years 50 years రాశారండి, 45 years మీరు రైటర్గా ఉన్నారు. ఐ థింక్ ఇవాళ నుంచి మీరు స్క్రిప్ట్ డాక్టర్. ఇట్ ఈస్ ఎ న్యూ ట్యాగ్. మీరు మళ్ళీ చూడండి, ప్రతి డైరెక్టర్ ఇండస్ట్రీలో మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మీ వాల్యుబుల్ సజెషన్స్ కానీ ఇన్పుట్స్ కానీ మాకు అంత హెల్ప్ అయినాయి. ఇట్స్ లైక్ ఓల్డ్ వైన్ ఇన్ అ న్యూ బాటిల్. మేమందరం న్యూ బాటిల్ అయితే ఆయన ఒక ఓల్డ్ వైన్. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే సమీర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ యువన్కి, పనిచేసిన మిగతా టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్టులకి, సమీర్, కాశీ గారు, దాని తర్వాత కాదంబరి, ప్రగతి గారు, సత్యకృష్ణ, వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, ఎంతసేపు మీరు అందరూ ఉన్నందుకు మీకు కూడా పేరు పేరున థ్యాంక్స్. అండ్ ఈ సినిమా మంచి పండగ టైంలో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ పండగకి ఏమాత్రం తగ్గకుండా ధీటుగా ఇది కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వెల్కమ్. సో ఒక్కసారి గోవిందుడు టీం అందరూ స్టేజ్ మీదకి రావాలండి, అలాంగ్ విత్ ద స్క్రిప్ట్ డాక్టర్. ప్లీజ్ టు హ్యావ్ ఎ గ్రూప్ ఫోటో.